అరకు అరకు గురించి, నేచర్ లవర్స్ గురించి ప్రత్యేకంగా ఈ ప్రదేశం గురించి అవసరం లేదండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ ప్రతి ఒక్కరికి కూడా అరకు గురించి తెలుసండి. ప్రకృతి ప్రేమికుల్ని ఎంతగానో కట్టిపడేసే ఒక సుందరమైన ప్రదేశం అరకు. అరకులోని ఇప్పుడు కొత్తగా చేస్తున్న కన్స్ట్రక్షన్స్ వర్క్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇంత వేల కోట్ల రూపాయలనిచ్చి ఇప్పుడు అరకుని టోటల్ గా మార్చేయబోతుందండి. దీనికి గల కారణం అన్ని కూడా నేను పూర్తిగా వివరిస్తాను. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లో ముందుగా వస్తుంది. రండి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విశాఖపట్నం నుంచి మీకు అరకు వెళ్ళడానికి విశాఖపట్నం టు కిరండోల్ ట్రైన్ ఉంటుందండి. సో ఇప్పుడు ఎస్కోట్ నుంచి అరకుకు వెళ్లే దారిలో మీకు టోటల్ గా కొండలో నుంచి మీకు టర్నర్స్ టోటల్ గా మనకి 50 ఉంటాయి. ఇప్పుడు అదే 50 టర్నర్స్ ని ఇప్పుడు కొత్తగా ఇంకొక ఫ్లాట్ మొత్తం రూట్ ని కొత్తగా వేస్తున్నారండి. మీలో ఎవరైనా ఈ మధ్య కాలంలో ఎవరైనా అరకుకు వెళ్తే క్లియర్ గా మీరు దీన్ని నోటీస్ చేసి ఉండే ఉంటారు. కొత్తగా ఒక రూట్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం కొండలన్నిటిని కూడా తొలిచి ఇప్పుడు టోటల్ గా ఇంకొక కొత్త రూట్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొత్త రూట్ వస్తుంది అరకుకు రూటు, అలాగే కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. అలాగే అరకులోని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ ని టోటల్ గా రెనోవేషన్ చేశారు. పాత ప్లాట్ఫామ్ మీకు బ్రిడ్జ్ మీకు 1.5 feet మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినది 14.5 అడుగుల వెడల్పు, హైట్ 20 feet హైట్ అండి. టోటల్ గా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ రెనోవేషన్ చేస్తున్న అరకు ప్లాట్ఫామ్ ని, అరకు రైల్వే స్టేషన్ ని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అరకులో ఇప్పుడు కొత్తగా ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రైల్వే బిల్డింగ్. పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో రైల్వే బుకింగ్ కానీ, స్టేషన్ మాస్టర్ రూమ్ కానీ, అలాగే మీకు వెయిటింగ్ హాల్స్ రెనోవేషన్ చేసినవన్నీ కూడా టోటల్ గా అన్ని కూడా నేను ఈ వీడియోలో చిత్రీకరించానండి. ప్రస్తుతం ఉన్న పాత ప్లాట్ఫామ్స్ అన్ని కూడా రెనోవేషన్ చేస్తున్నారు. కొత్తగా కూడా మనకి అరకుకి కొత్తగా లిఫ్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. 2 లిఫ్ట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, వీడియోలో మీరు చూడొచ్చు. మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి. అలాగే మీకు తెలిసిన బంధువులకి షేర్ చేయడం వల్ల ఇదే విషయాన్ని మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు మొత్తం అన్ని కూడా క్లియర్ గా నేను మొత్తం అంతా కూడా పెట్టానండి. అలాగే లిఫ్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న లిఫ్ట్స్ అన్ని కూడా నేను వీడియోలో మీకు చిత్రీకరించి పెట్టాను. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ కూడా నేను వీడియో తీసి పెట్టాను. సో ఆ వీడియో క్లియర్ గా చూడండి. చాలా పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. పాత కన్స్ట్రక్షన్ రైల్వే ఆఫీస్ ఏదైతే ఉందో అది టోటల్ గా కూడా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి మీకు టోటల్ గా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు రెడీ అవుతున్న కొత్త బిల్డింగ్ అంతా కూడా ఇదే సంవత్సరం మీకు డిసెంబర్ కల్లా ఇది పూర్తిగా కూడా స్టార్ట్ అవబోతుంది. టోటల్ గా 90% ఇప్పుడు బ్రిడ్జ్ కూడా మొత్తం అంతా కొత్త బ్రిడ్జ్ రెడీ అయిపోయింది. కన్స్ట్రక్షన్ చేస్తున్న వర్క్స్ అలాగే కొత్త బిల్డింగ్ కూడా వీడియోలో చూడొచ్చు. మీకు తెలిసిన బంధువులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, అలాగే వీడియోని హైప్ చేయండి అందరికీ కూడా.